హలో అండి, నేను మీ గాయత్రి. జనవరి 1వ తేదీ అనేది కొత్త సంవత్సరానికి తొలి రోజు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకుంటారు. మన సాంప్రదాయాలు, ఆచారాలు, పండుగలు మనకు ప్రత్యేకతను తీసుకువస్తాయి. అయితే ఈ రోజుల్లో విదేశీ ప్రభావంతో జనవరి 1వ తేదీని కొత్త సంవత్సరం రోజుగా చాలా మంది భారతీయులు జరుపుకుంటున్నారు. అయితే ఇది మనకు సరైనదేనా? మన సాంప్రదాయాలకు అనుగుణమా? ఈ విషయాలపై మనం చర్చిద్దాం. అంతకంటే ముందు వీడియోని లైక్ చేసేయండి. మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి. మన భారతీయ కాలమానం ప్రకారం ఉగాది నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది ప్రకృతిని, కాలచక్రాన్ని అనుసరించి మన వేదాలలో పేర్కొన్న ప్రత్యేకతను చూపుతుంది. జనవరి 1 విదేశాల్లో గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం. మన భారతీయ కాలమానం పంచాంగం ప్రకారం ఇది పెద్ద ప్రాముఖ్యత కలిగిన రోజు కాదు. కానీ ప్రపంచీకరణ వల్ల ఈ దినోత్సవం మన దైనందిన జీవన విధానంలో భాగమవుతోంది. జనవరి 1న కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పటం ఆధునికతగా కనిపిస్తుందేమో గాని మన ఉగాది పండుగను మరిచిపోవటం మన పూర్వీకుల సంస్కృతిని విస్మరించడమే అవుతుంది. జనవరి 1ను జరుపుకోవటంలో తప్పు లేదు, కానీ మన భారతీయ సంప్రదాయాలను మరిచిపోకూడదు. మన సంస్కృతికి జీవం పోసే ఉగాది పండుగను మనం గౌరవం ఇవ్వటం కూడా అంతే ముఖ్యం. ప్రపంచాన్ని అనుసరించాలి, కానీ మన మూలాలను మరిచిపోవద్దు. జనవరి 1 ప్రపంచ వ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలుగా జరుపుకుంటారు. అయితే మనం హిందువులుగా ఈ రోజును విదేశీ పద్ధతిలో కాకుండా మన సంప్రదాయాలకు అనుగుణంగా జరుపుకోవాలంటే ఏం చేయాలి? ఆ విధానాల గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. జనవరి 1వ తేదీని దేవుడికి పూజ చేసి ఆరంభించండి. ప్రతి కార్యానికి శుభారంభం అంటే దేవుడి ఆశీర్వాదం తీసుకోవటం. జనవరి 1న ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇష్ట దేవతలకు పూజ చేయాలి. శ్లోకాలు చదివి సత్సంకల్పంతో ఆ రోజును ప్రారంభించాలి. సాంప్రదాయ భోజనం, కుటుంబ సభ్యులంతా కలిసి సాంప్రదాయ వంటకాలతో భోజనం చేయండి. పులిహోర, పాయసం లాంటి హిందూ ఆచారాలకు ప్రాధాన్యత ఇవ్వండి. భోజనం ముందు దేవుడికి నైవేద్యం పెట్టడం మర్చిపోవద్దు. ఇంకా ధార్మిక కార్యక్రమాలు కూడా చేయండి. భగవద్గీత, రామాయణం లేదా మహాభారతంలోని అధ్యాయాలను చదవండి లేదా వినండి. మందిరాలకు వెళ్లి దేవుని దర్శనం చేసుకోండి. వేద పఠనాలు లేదా భజన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ఇంకా పర్యావరణాన్ని కాపాడే కార్యక్రమాలు కూడా చేయండి. కొత్త సంవత్సరాన్ని ప్రకృతి పరిరక్షణకు మద్దతు ఇచ్చే సంకల్పాలతో ప్రారంభించండి. ఉదాహరణకు చెట్లను నాటటం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించటం లాంటి మంచి పనులు చేయొచ్చు. పుణ్య కార్యాలు కూడా చేయండి. అంటే ఆహార దానం, వస్త్రదానం లేదా ఇతర సహాయక కార్యక్రమాలు చేపట్టండి. మన సమాజానికి ఏదైనా ఉపయోగకరమైన సేవ చేయటం ద్వారా కొత్త సంవత్సరానికి శుభారంభం ఇవ్వచ్చు. అదే విధంగా గృహ శుభ్రత, దీపారాధన కూడా మర్చిపోకండి. ఇంటిని శుభ్రంగా ఉంచి దీపారాధన చేసి శుభకార్యాలకు ఇంటిని సిద్ధం చేయండి. ఈ రోజు మంచి మాటలు మాట్లాడటం, మంచి ఆలోచనలతో నిండిపోవటం శుభమని భావించండి. జనవరి 1ను విదేశీ రీతిలో జరుపుకోకుండా మన హిందూ సాంప్రదాయాలను పాటిస్తూ జరుపుకోవటం శ్రేయస్కరం. ఈ రోజును శుభకార్యాలతో, ధార్మిక సంకల్పాలతో ప్రారంభించటం ద్వారా మన మనస్సుకు, కుటుంబానికి శాంతిని అందించవచ్చు. కొత్త సంవత్సరం అనగానే కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు వస్తాయి. ఈ జనవరి 1ను ఒక శుభ ఆరంభంగా ఉపయోగించుకొని జీవితంలో మార్పు తీసుకురావాలంటే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చర్చిద్దాం. ఆరోగ్యం ప్రథమ ప్రాధాన్యత. ఆరోగ్యంగా ఉండటం జీవితానికి ఆధారం. ప్రతిరోజు వ్యాయామం చేయటం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, అలాగే ధ్యానం ద్వారా మనసుకు ప్రశాంతత కలిగించుకోవటం వంటి నిర్ణయాలు తీసుకోండి. మన భారతీయ సాంప్రదాయాలు మనకు మార్గదర్శనం చేస్తాయి.
ప్రతి నిత్యం శ్లోకాలు చదవటం, పూజలు చేయటం, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం వంటి మంచి అలవాట్లు మొదలు పెట్టండి. మీ విలువైన సమయాన్ని వినియోగం చేసుకోవటం కూడా రోజంతా శ్రమతో పనిచేయటం కంటే సమయాన్ని సరిగ్గా ప్రణాళిక చేసుకోవటం మంచిది. రోజువారీ లక్ష్యాలను రూపొందించుకోవటం అలవాటు చేసుకోండి. అదే విధంగా కొత్త విషయాలు నేర్చుకోవటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. మీ వ్యక్తిత్వ అభివృద్ధి కోసం ప్రతి నిత్యం కొత్త పుస్తకాలు చదవటం లేదా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవటం వంటి నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండండి. సంపాదనకు సరైన ప్రణాళిక వేసుకోండి. ప్రతి నెల కొంత శాతం పొదుపు చేయటం, నిరుపేదలకు సహాయం చేయటం వంటి ఆర్థిక నడతలు అలవాటు చేసుకోండి. గత ఏడాది మనకు జరిగిన సమస్యల గురించి బాధపడకుండా కొత్త సంవత్సరం మనకు మంచి అవకాశాలు అందిస్తుందనే విశ్వాసంతో ముందుకు నడవండి. ప్రతి చిన్న విజయం పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేయండి. సంబంధాలను మెరుగుపరుచుకోండి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మరింత సమయం గడపటం, ఇతరులతో సానుకూలంగా మెలగటం, శాంతిని పెంపొందించటానికి మీ భాగస్వామ్యాన్ని ఇవ్వటం వంటి మంచి అలవాట్లు అలవర్చుకోవాలి. జనవరి 1 అనేది కొత్త మార్గాన్ని ప్రారంభించటానికి శ్రేష్టమైన రోజు. జీవితాన్ని మంచిగా మార్చుకోవాలంటే పైన పేర్కొన్న నిర్ణయాలు తీసుకోండి. ఇవి మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లటంలో దోహదం చేస్తాయి. ఈ జనవరి 1ను మీరు జీవితమంతా గుర్తుంచుకునే శుభదినంగా మార్చుకోండి. మీ సంకల్పాలను, లక్ష్యాలను మీ జీవితంలో ఆచరణలో పెట్టండి. మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా పంచుకోండి. కొత్త సంవత్సరం, కొత్త ఆరంభం, కొత్త ఆశయాలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.